జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజారెడ్డి, తిరుపతి జనసేన పార్టీ నగరాధ్యక్షులు బాబ్జీ, తిరుపతి జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దినేష్ జైన్, తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మునస్వామి, తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాజమోహన్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు రమేష్ గారు, తిరుపతి జనసేన పార్టీ కార్యదర్శి సాయిదేవ్, హిమవంత్, నాగరాజ్ గారు, రాజేంద్ర, మనోజ్, షరీఫ్. నిన్నటి దినం మేమవరంలో విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు చిన్న పిల్లలకి ఎటువంటి సందేశం ఇవ్వాలి, మీరు ఎలా చదువుకోవాలి అని చెప్పి ప్రభుత్వం నుంచి మీకు ఈ విధంగా మేము మీ యొక్క చదువులకి దానికి నిధులు ఇస్తున్నామని చెప్పవలసింది పోయి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక భరించలేక భయపడి విద్యార్థుల ముందర కూడా పవన్ నామ జపిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి భయం పట్టుకునేది ముఖ్యమంత్రి గారికి. 2024లో ఖచ్చితంగా మనం జైలుకి వెళ్తాం, మన ప్రభుత్వం ఉండదని చెప్పి అర్థమైపోయిన ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత దూషణలు చేస్తారా? మా అధ్యక్షుడికి సంస్కారం, విలువలు అన్నీ మాకు నేర్పించి వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదనే ఒక సంస్కారంతో రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడాలి. లేని పక్షాల్లో మేము కూడా మీ వ్యక్తిగత విషయాలు చాలా ఉన్నాయి, చాలా మాట్లాడగలుగుతాం. మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు కూడా ఉన్నాయి. దయచేసి ఈసారి ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక మీటింగ్ మాట్లాడేటప్పుడు ఆ ప్రభుత్వం చేసిన పథకాల గురించో, ఆ ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించో, ఏం అభివృద్ధి చేశారని చెప్పుకోవాలి. కానీ మీరు ఏ అభివృద్ధి చేయకుండా సున్నా అభివృద్ధి కాబట్టి మీరు చేసింది ఎక్కడ కానీ ఏ సభలో కానీ మీరు చేసిన అభివృద్ధి మీరు చెప్పుకునే ధైర్యం మీకు లేదు కాబట్టి, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి, జనాల్లో పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ వస్తుంది కాబట్టి మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా? ఆల్రెడీ మేము ఇదివరకు కూడా చెప్పాం, మేము వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఒక్కొక్కరు ఒకని టవల్ వేసుకొని పరిగెత్తారని కూడా చెప్పాం. తొందరలో సంక్రాంతి లోపు మీ చెల్లెలనే ఒక బుల్లెట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి, ముందు మీ పార్టీని చూసుకోండి. ఆల్రెడీ మీ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, మేము వైఎస్ షర్మిల గారి పార్టీకి వెళ్తున్నామని. మీ పార్టీ ఎలా నడపాలో, మీ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలో చూసుకోండి. కానీ ఇంకొకసారి మా అధ్యక్షుల వారి గురించి మాట్లాడితే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీడియా ముఖంగా బయట పెడతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ స్టాలిన్ గురించి కూడా ఒకసారి తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందువల్లంటే ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత రాజకీయం మాట్లాడిండే తప్ప పదవిలో వచ్చిన తర్వాత వ్యక్తిగత దోషంలో పోకూడదు, రాజకీయం చేయాలి తప్ప పొగడకూడదు, ఒకరిని కించపరిచి మాట్లాడకూడదు అని చెప్పి మోకా స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. దానికి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అభినందిస్తూ ఒక ట్వీట్ చేస్తే దాన్ని కూడా ఒక మినిస్టర్ ఆయనకి మోకా స్టాలిన్ గారికి వినిపించడం జరిగింది. కనీసం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసి అలా నేర్చుకున్నాయా మీరు? మీకు బాగా దోస్తు కదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు, ఆయన నేర్పించారేమో ఇలాంటి మాటలు, వ్యక్తిగతంగా పోవాలి, భార్యల గురించి మాట్లాడాలి అనేసి అని చెప్పి. మీరు ఎట్టుంటారో మీ వెనకాల ఉండే నాయకులు కూడా అట్టే కదా ఉన్నారు, కింద స్థాయి నాయకులు కూడా అలాగే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. మేము ఇదే చెప్తున్నాం జనసేన పార్టీ తరఫున, ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, మీ వ్యక్తిగత జీవితాల గురించి కూడా మేము కూడా మాట్లాడతామని చెప్పి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినం విద్యా దీవెన అంటే విద్యార్థి దీవెనలు, అది విద్యా దీవెన బూతు దీవెన తెలియట్లేదు. విద్యార్థులు వాళ్ళందరూ కూడా 8th క్లాసు 7th క్లాసు
10th క్లాస్ లోపల విద్యార్థులందరూ వాళ్ళకి ఈ పెళ్ళిళ్ళ గురించి, ఈ పెళ్ళిళ్ళ కార్ల గురించి, పెళ్ళిళ్ళు వెళ్ళి ఎన్ని నెలలకి ఎన్ని చేసుకుంటారు వాళ్ళకి అనవసరం, వాళ్ళకి తెలియదు అసలు ఆ విషయాలు. ఆ విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. కేవలం ఓడిపోతామనే ఓటమి భయంతో ఆయన భీమవరంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు 4 ఏళ్ళకు ఒక పెళ్లి చేసుకుంటున్నాడు, ఆ పెళ్లిలో ఏమైనా నష్టం వచ్చింది. ఈరోజు అంగన్వాడీ విద్యార్థులు, అంగన్వాడీ వాళ్ళ టీచర్లు, విద్యార్థులు, ప్రైవేట్ టీచర్లు, ఆశా వర్కర్లు రోడ్డుపైకి ధర్నాలు చేస్తుంటే, గొడవలు చేస్తుంటే పట్టించుకుని పాపం పోలేదు. అవన్నీ డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు విమర్శించాం. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే రాష్ట్రంలో వేరే సబ్జెక్ట్ మీద డైవర్ట్ అయిపోతుంది అనే ఆలోచనతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు భీమవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడు గంధి శ్రీనివాసు, అతను ఒక దొంగ, 3,000 కోట్లు స్కామ్ చేసిన దొంగ గంధి శ్రీనివాసు. గంధి శ్రీనివాసు అనేక బ్యాంకులు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు దోచేసి అతను మీ అభ్యర్థి ప్రకటించుకున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తున్నాడు ప్రకటించలే. అలాంటి వ్యక్తి గంధి శ్రీనివాసు ప్రకటించాలంటే ఎంత ప్రేమ ఉందో గంధి శ్రీనివాస్ మీద మీకు. గంధి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించారని చెప్పి చెప్పుకుంటారు కదా. ఓడించిన పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కలిసి అప్పట్లో 500-600 కోట్లు ఖర్చు పెట్టి ఓడించారు. ఒక విషయం చెప్తాను చూసుకోండి, విద్యార్థుల దగ్గర పోయి వీలైతే విద్య ఎలా చదువుకోవాలో, ఎలా భవిష్యత్తులో ముందుకు రావాలో, ఈ రాష్ట్రంలో రాజధాని ఏదో చెప్పండి ఫస్ట్ విద్యార్థులకి. అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయం మాట్లాడితే, మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం ఒకటే, వ్యక్తిగత విమర్శలు చేయొద్దండి, వ్యక్తిగత దూషణలు చేయొద్దని అన్నారు. కాబట్టి మేము కాముగా మాట్లాడుతున్నాం, మంచి మర్యాదగా గౌరవంగా మాట్లాడుతున్నాం. మేము కానీ మీలాగే వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణలు ప్రారంభించామంటే మీరెవ్వరు కూడా ఇళ్లలో ప్రశాంతంగా మొహం ఎత్తుకుని తిరగలేరు. అలాంటి దూషణలు మేము కూడా చేయగలం, కానీ మా సాంప్రదాయం, మా సిద్ధాంతాలు అవి కాదు. ఇంకొకసారి కానీ మీరు అనేక బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించితే జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలు కానీ జనసేన పార్టీ కానీ చూస్తూ ఊరుకోదు. అలాగే భీమవరం దొంగ ఎవరైతే గంధి శ్రీనివాస్ ఉన్నాడో అతనిని ఈసారి చిత్తుగా చెత్తగా ఓడిస్తాం మేము. గుర్తుపెట్టుకోండి, అతను ఏదో పాపం అతను మంత్రి పదవి అయితే కూడా మీరు పవన్ కళ్యాణ్ నిన్ను చూసి ఓడలేదు, జగన్ చూసి ఓటేశారని చెప్పి అతను మీరు అనేక సార్లు దూషించారు. అవి కూడా అక్కడ స్థానికంగా అందరూ మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, గంధి శ్రీనివాస్ గారు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈసారి జనసేన పార్టీ హవా ముందు మీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారికి ఇంకో విషయం కూడా చెప్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వ్యక్తిగత దూషణలు మాట్లాడే ముందు ఒక విషయం అర్థం ముందు నిలబడుకొని మొహమ్మను చూసుకుంటూ బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక విమర్శించే ముందు మన పరిస్థితి కనుక్కొని మాట్లాడాలి. మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాం, మేము వ్యక్తిగత దూషణలు చేయడం మానేసాము, మా నాయకుడు మాకు నేర్పించాడు కాబట్టి ఆ పద్ధతిలో మాట్లాడుతున్నాం. ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఓటమి భయంతో ఈ రాష్ట్రంలో అంగన్వాడీ సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యను డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని తిరిగితే డైవర్ట్ అయిపోతారు అనుకోవడం మీ భ్రమ. ఒకటే చెప్తున్నాం, మీకు ధీటుగా సమాధానం చెప్పే నాయకులు మా పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి వైసీపీ నాయకులు కానీ మీ ముఖ్యమంత్రి గారు చూస్తే ప్రజలే ఇంకొక 90 రోజుల్లో ప్రజలే మీరు మాట్లాడే మాటలకి గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తాం. షర్మిల గారి పార్టీకి అంటే కొత్త పార్టీ ఏం కాదు కదా, కాంగ్రెస్ పార్టీలో చెప్తుంది. ఖచ్చితంగా ప్రభావం జగన్మోహన్ రెడ్డి ఆయన కక్ష అంతా పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు మీద వాళ్ళ అన్న మీద కక్ష, ఆయనకి వాళ్ళ అన్న కూడా ఓట్లు చించాలని ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 10 ఓట్లు కాంగ్రెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ ఓట్లు చించే ప్రయత్నంలో షర్మిల గారు వస్తారు. ఎందుకంటే ఆమె నమ్మించి మోసం చేసి ఈరోజు ఆమె ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు తెలివేసిన ముఖ్యమంత్రి, ఆ కోపంతో మీ రాష్ట్రానికి మళ్ళీ వస్తుంది. కాబట్టి షర్మిల ప్రభావం మా మీద ఏం అస్సలు ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి భయం, మాకు కాదు. ఆ పడవకి హోలు పడుతుంది, మిగతా పడవలకి ఏం హోలు పడదు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ.